ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారాలు. అలాగే ప్రతి వారము కూడా మరి కొత్త కొత్త రెమెడీస్తో మనం ముందుకు వెళ్తూ ప్రతిదీ కూడా దినాభివృద్ధి చెందుతూ ఎక్కడైనా సరే ఎలాంటి దైవ దర్శనం కానీ పుణ్యక్షేత్ర దర్శనం కానీ చేసుకుంటూ ఆ యొక్క ఆస్ట్రాలజీని అనుసరిస్తూ మా గురువర్యులైనటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మీ కేరళ ధనుష్ నంబూద్రిగా వివిధ పడపూజ కార్యక్రమాల్లో ముందుంటూ ఇలా పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ వారాహి నవరాత్రుల్లో ముందుకు వెళ్తూ మరి ప్రతి వారము కూడా అలాగే మరి కొత్తదనంతో ఈ యొక్క 12 రాసుల వారికి కూడాను నా కాల పరిణామం ప్రకారం మా గురువులైనటువంటి ఆశీస్సులతో మరి ఈ వారం కూడా అలాగే తెలుసుకుందాము. ప్రతి వారము మరి కొత్తదనంతో ప్రతిదీ ముందుకు వెళుతూ ఆధ్యాత్మిక సేవలలో మరి ముందుండాలి అలా అని కోరుకుంటున్నాను. మొదటిగా మేషరాశి. మరి మొదటిగా మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. గత వారంలో చాలా అంటే చాలా ముందుకు వెళ్ళటానికి ఒక రెమెడీస్ పరంగా కానివ్వండి, ఒక దైవ దర్శనంగా కానివ్వండి, ఆధ్యాత్మికంగా అలా చేసుకుంటూ చాలా అంటే చాలా మెరుగుపడ్డారని చెప్పి కొంతమంది చెప్పారు. అలాగే ఈ వారం కూడా యొక్క మేషరాశి వారి యొక్క జాతకులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా దినదినాభివృద్ధి కూడా చాలా అంటే చాలా మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. ఎందుచేతన అంటే కొన్ని ఆధ్యాత్మిక దర్శనాల్లో దైవ దర్శనాల్లో మరి ముందుకు వెళ్ళటం వల్ల తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం వల్ల మరి చక్కగా మెరుగుపడుతున్నారు. అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జన్మలగ్నంగా నుండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడాను ఈ యొక్క మేషలగ్నంలో ఉన్నవారు ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు, సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది, బంధుమిత్రుల నుంచి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు. దూర ప్రయాణంలో చేసే ప్రతి పని కూడా ఒక చక్కటి మెమరబుల్గా ఉండేటువంటి సందేశాలను కూడా సందర్శిస్తారు. అలా అంతేకాకుండా ఒక మేషరాశి వారు బిజినెస్ సంబంధించినటువంటి ఏదైనా కొనాలి, చేయాలి, ఒక వస్తువు కొంటే 10 మందికి ఉపయోగపడేలా చేయాలి, బిజినెస్ అనే ఆలోచనే కానివ్వండి, ఏదైనా ఎలక్ట్రానిక్ పరంగా మనం కొనాలి అనే ఆలోచనే కానివ్వండి, ఏదైనా సరే బంగారం వస్తువు అని ఈ వారం అలాంటి ఆలోచన చేస్తే కనుక ఖచ్చితంగా మీరు కొనే తీరుతారు. ఎందుచేత అంటే అంతటి గురుబలం మీకు ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాయి. ఒక మేషరాశి వారు ప్రతి ఒక్కరు కూడాను దీంట్లో ఒక ఎడ్యుకేట్ పరంగా చేసేటువంటి ప్రతి ఒక్కరు టీచర్సే కానివ్వండి, లాయర్సే కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న వారందరికీ కూడా అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. అంతేకాదు ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము దేవీ దేవతల ఆరాధనలో ముందుకు వెళుతూ చక్కగా శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించి ఆ శివనామ స్మరణలో మరి ముందుకు వెళితే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో సోమవారం పంచామృత అభిషేకాలతో కానివ్వండి, చక్కగా పాలు నీళ్ళతో కానివ్వండి, ఆ శివుడికి చక్కగా రుద్రాభిషేకంలాగా చేస్తే కనుక ఏదైతే మీరు అనుకుంటున్నారో అది అతి త్వరలో అతి దగ్గరలో నెరవేరేటువంటి అవకాశం చాలా అంటే చాలా ఉంది. అది ఏకాగ్రత దృష్టితో చేయండి. ఎక్కడైనా సరే మీరు ఏ పని చేసినా సరే సత్ఫలితాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తల అవసరం. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి తదుపరి రాశి వృషభ రాశి. తదుపరి రాశి వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. గతంలో మనం చెప్పుకొని వచ్చాము
ఆధ్యాత్మిక సేవల్లో మరి ముందుకు వెళుతూ కొన్ని దైవ దర్శనాలు చేసుకుంటూ కొన్ని బంధుమిత్ర సమక్షంలో చక్కగా వివిధ కార్యక్రమాల్లో మరి ముందుకెళ్ళాం. అలాగే ఈ వారం కూడా అలాంటి మాటలైతే మన ఇంట వినబడతా ఉంటాయి. ఎందుచేత అంటే శుభ కార్యక్రమాల కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ బంధువులందరూ కలయిక కూడా సంతోషంగా కలుస్తాము అనే ఆలోచనతో ఉంటున్నారు చూసారు. అది ముమ్మాటికి 100 పాళ్ళు మీరు నిజం చేసుకున్నటువంటి సందర్భం వస్తుంది, దగ్గరలో ఉంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పాల్పంచుకుంటారు. అంతేగా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వృత్తి రీత్యా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నవారైనా సరే, రాజకీయంగా కానివ్వండి, లాయర్సే కానివ్వండి, అలా ప్రతి ఒక్కరికి కూడాను ఈ వారము అతి దగ్గరలో మీరు అనుకున్నటువంటి స్థానాన్ని అయితే చేరుకోగలుగుతారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో భగవంతుడు సంపూర్ణంగా చక్కగా మీ అందుండి ఏ కార్యక్రమం అయితే చేయాలనుకుంటున్నారో దగ్గరుండి ఆ స్వామి అనుగ్రహంతో మరి ముందుకెళ్తారు ఈ యొక్క రాశివారు. అంతేకాదు ఏదైనా బంగారు రూపాయన వస్తువు రూపాయన కొనాలనే ఆలోచనలో మీలో వస్తుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఒక చక్కగా నిమ్మపండు పెట్టుకొని క్యారీ చేయండి. ఎక్కడైనా సరే సత్ఫలితాలు తీసుకుంటారు, ఆ విజయం మీకు సిద్ధిస్తుంది. అంతేకాదు ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. స్నేహితుల నుంచి మంచి కలయికుంది. అంతేకాదు ప్రతిదీ కూడా 10 మందికి ఉపయోగపడే పని చేస్తే ఆ 10 మంది కూడా చక్కగా మీ పేరు చెప్పుకొని మరి ముందుకు వెళ్తారు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడా 10 మందికి మంచి జరగాలనే ఆలోచన మీలో ఉంది కాబట్టి ఎక్కడైనా సరే మీకు విజయం సిద్ధిస్తుంది. అంతేకాదు యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా తూచి తప్పకుండా పాటిస్తూ ఆంజనేయ స్వామికి చక్కగా సింధూరంతో కనుక జై శ్రీరామ్ అనే నినాదంతో ముందుకు వెళితే ఎక్కడైనా సరే మీకు విజయం సిద్ధిస్తుంది. 100కి 100 పాళ్ళు ఇది అక్షర సత్యం. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి మిథున రాశి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 6. గతంలో కొన్ని సందర్భానుసారం మనం చెప్తానొచ్చు రెమెడీస్ని ఏదైతే మరి మారుస్తూ మరి ముందుకు వెళ్తున్నాము, దైవానుగ్రహం తీసుకొని చక్కగా దైవ దర్శనాలు చేసుకుంటూ ప్రతిదీ కూడా ఏది కూడా తప్పకుండా గట్టిగా దృఢంగా పాటిస్తున్నాం. మనం ఎక్కడ నిర్లక్ష్యం అనేది చేయట్లేదు, అలాగే ముందుకు వెళ్తున్నాం. ఎక్కడైనా సరే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటున్నారు. అలాగే ఈ వారం కూడాను చాలా అంటే చాలా మెరుగుపడేటువంటి అవకాశం ఈ యొక్క మిథున రాశి వారికి ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడాను మీరు బిజినెస్లో ముందడుగు వేస్తున్నారు. పలానా డిపార్ట్మెంట్ అంటే కిరాణా షాప్ కానీ, బట్టల దుకాణం కానీ, అలా వివిధ రకాలుగా బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నారు. అనుకునే సందర్భంలోనే మీరు ఒక అడుగు తప్పుగా ఏంటంటే దైవ ముహూర్తాల్లో, బ్రహ్మ ముహూర్తాల్లోని మీరు చెయ్యాలి. 100కి 100 పాళ్ళు మీకు ఇష్టం వచ్చినటువంటి ముహూర్తాల్లో మీరు చేయటానికి అది ముందుకు వెళ్ళదు. ఎందుచేత అంటే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలామంది నేను చెప్తా వచ్చాను, భగవంత్ అనుగ్రహణ వేద పండితుల చేత పెట్టినటువంటి ముహూర్తం ఏదైతే ఉందో అక్షరాల 100కి 100 పాళ్ళు నెరవేరుతుంది. ఎందుకంటే మీకు నచ్చిన వాళ్ళు చాలామంది అందరూ ఒకలాగే ఉంటారని చెప్పి రకరకాల వ్యక్తులతో మీరు పరిచయాలు పెంచుకొని వాళ్ళతో మీరు కొత్తగా మాట్లాడి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అనుభవం ఉన్న వాళ్ళతోనే మీరు ముందుకు వెళ్ళండి. అనుభవం ఉన్న వాళ్ళతో మీరు చేసే ప్రతి పని కూడా మీకు ఎక్కడ అయినా సరే ఆటంకం అనేది ఎదురవుతుంది. ఎందుచేత అంటే మీరు చేసే ఎందుకంటే దాంట్లో ఒక సర్వీస్ అని ఉంటుంది. చాలా ఇప్పుడు వేరే కంపెనీ పెట్టుకున్నాం. వేరే కంపెనీ పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడనేది మీరు ఎక్కడ చేశారు అని అడుగుతారు. అంతేగాని అక్కడ ఎందుకు మానేస్తారు అంటారు. కానీ కంపెనీ అంటే మీ యొక్క సర్వీస్ని గుర్తిస్తారు. చేసిన దాన్ని బట్టి మీకు కొంచెం దానికి ఒక రెమ్యునేషన్ అనేది పెరుగుతుంది. అది మరి దృష్టిలో పెట్టుకునే ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారే కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, ఎగ్జామ్స్ రాస్తున్నవారే కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడాను చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. అంతేకాదు వ్యాపార వ్యక్తులే కానివ్వండి, ఎవరైనా సరే ఈ వారం అంతా కూడా మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బంధుమిత్రులతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పాల్పంచుకుంటారు. సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక భాగాలు కొంత అప్రమత్తం అనేది అవసరం. ఆరోగ్య పట్ల కొంత అప్రమత్తం ఉండండి. మరి తదుపరి రాశి కర్కాటక రాశి.
రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 6. గతంలో రెమెడీస్ పరంగా మనం చాలా అంటే చాలా ముందుకెళ్ళాము. ఎక్కడైనా సరే మన కొన్ని దృష్టి సారాంశం ప్రకారం మీరు చూస్తూ ఉండండి. నేను చెప్పే ప్రతి పని కూడాను ప్రతిసారి కూడాను మనకి దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి. మీరు ఏది చేసినా అని చెప్తూ ఉంటాను. ఏ రాశి వారికైనా నేను చెప్పేది ఒకటి, మీరు చేసే ప్రతి పని కూడాను ఏకాగ్రత దృష్టితోనే చెయ్యండి. రూపాయి ఏది కూడా ఎవరికైనా సరే ఊరికనే రాదు. అది దృష్టిలో పెట్టుకొని బిజినెస్లో అడుగు పెట్టండి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు, అంతేకాకుండా దైవ దర్శనాలు చేస్తారు, సన్నిహిత వర్గాల నుంచి మంచిగా లేకుంది ఆధ్యాత్మిక సేవలో పాలు పంచుకుంటారు. ప్రతి ఒక్కటి కూడాను దినదినాభివృద్ధి కూడా ఎగ్జిక్యూట్ పరంగా కానివ్వండి, చిన్నపిల్లల యొక్క మానసిక ఎదుగుదల కానివ్వండి, ఈ వారం అంతా కూడాను చాలా సానుకూలంగా ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా తూచ తప్పకుండా కొన్ని రెమెడీస్ పరంగా మీకు ఏదైతే కోరిక నెరవేరాలి, ఏదైతే మరి ముందుకెళ్ళాలి, ఒక స్టెప్ తీసుకోవాలనే ఆలోచన ఉందో అది 100కి 100% నెరవేరుతుంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఇక రాశి వారు ఎప్పుడైతే దైవ దర్శనాలు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో మరి ముందుకు వెళ్తారో తెలియని అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో శనివారము ఏడుకొండలకన్న బాబు దేవాలయానికి వెళ్ళండి. చక్కగా స్వామికి 7 ప్రదక్షిణాలు చేయండి. సాష్టాంగ నమస్కారాలతో స్వామిని మనసారా జోడించి చక్కగా చేతులు జోడించి అడగండి. ఏదైతే సరే మీరు మనసులో సంకల్పం చేసుకున్నారో అది 100కి 100 నెరవేరు తీరుతుంది. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 6. చాలా సందర్భానుసారం నేను చెప్తా వచ్చాను. రెమెడీస్లో కళ్యాణం గురించి చాలా ఉన్నాయి. మన దేవాలయానికి వచ్చినప్పుడు చెప్తారు, కొంతమంది వచ్చారు. వాళ్ళందరికీ కూడాను కళ్యాణ గడియల కోసం కళ్యాణంతో మీరు ఉన్నటువంటి యొక్క మాసంలో వచ్చే శ్రావణ మాసంలో మీరు ఏదైతే మీరు మనసులో అనుకుంటున్నారో చక్కగా నెరవేరేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే కొన్ని ఆధ్యాత్మికంగా మీరు చేసే ప్రతి పని కూడాను మీకు 100కి 100 విజయం సిద్ధించేటువంటి కార్యక్రమంలోనే మీరు ముందున్నారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను దేవీ దేవతల ఆరాధనలో గనక మీరు ముందుండి చక్కటి ఫలితాలు తీసుకుంటారు. ఈ యొక్క వారాహి మాత వారాహి నవరాత్రిలో ఆదివారాహిగా, శ్వేతవారాహిగా, భైరవారాహిగా అలా వివిధ అవతారాలు ఆ తల్లి దర్శన భాగ్యాన్ని మనకిస్తుంది. కాబట్టి కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శన చేస్తూనే ఆ తల్లి అనుగ్రహం కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా నేను చేసే ప్రతి పని కూడాను దైవానుగ్రహంతో మీరు చేసి ఏకాగ్రతగా మీరు దృష్టి పెట్టి బిజినెస్ కానివ్వండి, నేను చదువుకోవాలని కానివ్వండి, చదవాలి రాయాలని కానివ్వండి, ఎక్కడైనా సరే మీకు ఆటంకం అనేది ఎదురవ్వదు. 100% మీకు విజయం సిద్ధిస్తుంది. 100కి 100 ఇది అక్షర సత్యం. యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో సన్నిహిత వర్గాల నుంచి అంతకాల యొక్క భౌగోళ అప్రమత్తం అవసరం. అంతేకాదు దూర ప్రయాణాలు చేస్తారు, ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. శనివారం నవగ్రహాలకి నువ్వుల నూనెతో తైలాభిషేకం గనక చేయించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా కొంతవరకు మీరు చేసే ప్రతి పని కూడాను మీకు మనసుకి ఏదైతే అనిపిస్తుందో అది నమ్మి చేయండి. ఎక్కడైనా సరే మీకు విజయం సిద్ధిస్తుంది. తదుపరి రాశి కన్య రాశి. తదుపరి రాశి కన్య రాశి. కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. గతంలో నేను చెప్తా వచ్చాను కొన్ని దోష పరిహారాల వల్ల కొంతవరకు రెమెడీస్ పరంగా కానివ్వండి, మనం చేసేటువంటి దైవానుగ్రహం వల్ల కానివ్వండి,
కుజ దోషం కానివ్వండి, రాహు దోషం కానివ్వండి, రాహుకేతువులకు సంబంధించినవి కానివ్వండి, సర్పదోషాలకు సంబంధించినవి కానివ్వండి, ఇక కొన్ని కొన్ని గ్రహాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో డైరెక్టర్గా నా దగ్గరికి వచ్చి కలిసిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే సర్పదోషాలు కానీ, రాహుకు సంబంధించినవి కానివ్వండి, కాల సర్పదోషం కానివ్వండి, సర్పానికి మీరు చేసే ప్రతి పూజ కూడా ఎక్కడ వృధా అనేది కాదు. 100కి 100 పాళ్ళు మీరు చేసేటువంటి మహోన్నతమైన గొప్ప పని ఏంటంటే, సర్పానికి సంబంధించిన చక్కగా ఆ స్వామిని, ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని చక్కగా అభిషేకించి, ఆ చక్కగా అభిషేకించిన నీళ్లను చక్కగా శిరస్సును జల్లుకొని, చక్కగా గంధ విభూతులతో అలంకారం చేసి, మీకు తగినటువంటి ఆ స్వామికి నైవేద్యాన్ని సమర్పించి, చక్కగా మీరు ఏదైతే చేయాలి, ఏదైతే సంకల్పం చేసుకున్నారో అది ఎక్కడైనా సరే చెప్తా ఉన్నాను, మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఏదే సందర్భంలో ఎలాంటి కార్యక్రమం చేసినా, ఏదైనా దైవ కార్యక్రమం కానివ్వండి, బిజినెస్ సంబంధించినవి కానివ్వండి, ఆ స్వామి అనుగ్రహంతోనే చాలా అంటే చాలా ముందుకు వెళతారు. ఇది 100కి 100 పాళ్ళు, ఇది అక్షర సత్యం. ఇది దృష్టిలో పెట్టుకొని ఒక రాశివారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా దినదినాభివృద్ధి చెందాలి అనే మనసులో ఏకాగ్రతంగా నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు ప్రతిదీ కూడా మీరు ఇష్టానుసారం మీదే కూడా వృధాగా డబ్బులు ఖర్చు పెట్టకండి. కొన్ని వ్యత్యాసంగా మీరు ఏదైనా సరే వ్యసనపరంగా మీరు అలవాటు చేసుకున్న అది మానుకోండి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా మంచి అభివృద్ధి ఉంటుంది, ఆధ్యాత్మిక సేవలో పాల్పంచుకుంటారు, బంధుమిత్రుల నుంచి సంతోషకరమైన వాతావరణం అనేది పాల్పంచుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు, చక్కగా మీ యొక్క సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. ప్రతి ఒక్కరికి కూడాను ఏదైనా సరే రెమెడీ చేయాలి, ఏదైనా సరే పాటించాలంటే ఒక నియమం ప్రకారం పాటించండి, ఎక్కడైనా సరే మీకు విజయం సిద్ధిస్తుంది. ప్రతినిత్యము కూడా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదమే మీకు 1000 ఏనుగుల బలం. కాబట్టి ఖచ్చితంగా ఆ తల్లిదండ్రుల అనుగ్రహం తీసుకుని మరి ముందుకెళ్ళండి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మీరు చేసే ప్రతి పని కూడాను ఏదైనా సకాలంలో అంత విజయం సిద్ధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలతో కనుక అభిషేకించిన ఆ స్వామి సాక్షాత్కారం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. గతంలో మనం చెప్పుకొని కొన్ని సందర్భానుసారము ఏదైతే రెమెడీస్ని మనం పాటిస్తున్నామో అది ఏదైనా సరే అంటే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ బిజినెస్ సెట్ అవుతుందని అంటున్నారు, డబ్బులు అప్పు తీసుకొస్తున్నారు, అప్పు తీసుకొచ్చిన దాన్ని మీరు కొంత అవగాహన లేకుండా ముందుకు వెళ్తున్నారు. నేను చెప్తాను ప్రతి 12 రాశుల వరకు కూడా ప్రతి ఒక్కరికి నేను పేరున చెప్పొచ్చేది ఒకటే, అనుభవం ఉంటేనే మీరు ఏదైనా బిజినెస్ చేయండి. అనుభవం లేనిదే ఏదో 10 మంది చెప్పారు, సలహాలు ఇచ్చారంటే డబ్బు కూడా వృధాగానే ఉచిత సలహాల వల్లనే పోతుంది. అది మీరు అనుకున్నట్టు సెట్ అవ్వాలని అంటే మీకు మనసుకు నచ్చి సర్వీసు చేసినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సంప్రదించండి. ఏ సెంటర్లో అయితే బాగుంటుందో అనే ఆలోచన చేయండి. ఎందుకంటే చాలామంది దగ్గరికి వస్తున్నారు, మీ డబ్బు రావట్లేదండి, బిజినెస్ ముందుకు వెళ్ళట్లేదంటే మీరు సరైన స్థలంలో పెడితే ఎందుకు రాదండి చెప్పండి, ఖచ్చితంగా వస్తుంది. మీరు దాని బిజినెస్ ట్రిక్స్ మీరు ఉపయోగించుకొని మరీ ముందుకు వెళ్ళండి, ఎక్కడైనా సరే మీకు విజయం సిద్ధిస్తుంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడాను రాజకీయంగా కానివ్వండి, చదువుకుంటున్న వారే కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్ సెక్టర్లో పనిచేస్తున్నవారు కానివ్వండి, ఇలా ప్రైవేట్ కంపెనీస్లో ఉన్నవారు ప్రతి ఒక్కరికి కూడా ఈ వారం అంతా కూడా చాలా సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవారైతే కనుక అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో బంగారం కానీ వెండి కానీ కొనేటువంటి అవకాశం అయితే ఈ వారంతో చాలా సానుకూలంగా ఉంది. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలో పాల్పంచుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు, సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. అంతేకాకుండా బంధుమిత్రుల నుంచి కూడా చక్కగా మంచి ఎంత ఆనందంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించాలి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను ఆదివారం పొలిమేర గ్రామ దేవత ఎక్కడైతే ఉన్నారో మీ ఇంటి పరిసర ప్రాంతాల దగ్గర ఆ అమ్మవారి పసుపు కుంకుమలతో చక్కగా పూజ చేస్తే కనుక ఎక్కడైనా సరే మీరు ఏ సంకల్పం అయితే నెరవేరాలనుకుంటున్నారో 100కి 100 రూపాయలు ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి.
తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. గతంలో నేను చాలామంది చెప్తా వచ్చాను, బిజినెస్ పరంగా ఏదైతే మీరు అప్పు తీసుకొని మీరు కొన్ని లక్షల పాటు ఏదైతే చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారో అది వారం అంతా కూడా చాలా సానుకూలంగా ఉంది. అంతేకాకుండా కోర్టు పరంగా ఎవరైతే చిక్కులు పడుతున్నారో ఆ చిక్కులు ఈ వారం అంతా కూడా హీరింగ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే అన్నదమ్ములుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న కలిసికట్టుగా ఏదైనా సరే కొనాలి చేయాలన్న ఆలోచన వస్తుంది. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వృత్తి రీత్యా ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు కొంత అప్రమత్తం అనేది అవసరం. ఎందుకంటే మీరు చేసే ప్రతిదీ కూడా 10 మందికి ఉపయోగపడే పని చేయండి. అంతేకాదు సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, ప్రైవేట్ కారంలో ఉన్నటువంటి వారైతే ఈ వారం అంతా కూడా చాలా సానుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక సేవలో పాల్పంచుకోండి. రాజకీయంగా అయితే చాలా అంటే చాలా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రజల నుంచి మరెన్నో ప్రశంసలు అందుకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్న వారే కానివ్వండి, ముందుకు వెళ్ళాలి, చాలా బిజినెస్ చేయాలి, చదివినా మేము ఏదో ఒకటి పార్ట్ టైం కానీ పెట్టుకోవాలనే అవకాశం ఏదైతే ఉందో అదే అవకాశం చాలా అయితే ముందుకు వెళ్తారు. అంతేకాకుండా ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారైతే కానివ్వండి ఖచ్చితంగా 100% ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ రాస్తున్నటువంటి యొక్క పరీక్షా కేంద్రాల్లో కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా చక్కగా దినదిన అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా మీరు ఏదైనా సరే చేస్తే కనుక చక్కగా సోమవారం పంచామృత అభిషేకాలతో శివుడికి పంచామృత రుద్రాలతో అభిషేకిస్తే కనుక 100% మీరు చేసే ప్రతిదీ కూడా 100% సక్సెస్ అవుతుంది. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి నిత్యము కూడా మనం చేసే ప్రతి పని 10 మందికి ఉపయోగపడేమని చేస్తే 100% మీరు ప్రతి ఒక్కరి దృష్టిలో వాళ్ళ యొక్క మనసులో జనాల దృష్టిలో మంచి ప్రశంసకంగా ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్న వారు ముఖ్యంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో కానివ్వండి ఏదన్నా ఒక గవర్నమెంట్ స్థానాల్లో వెళ్ళి స్థిరపడాలి అనే అవకాశం ఏదైతే ఉందో అది 100% నెరవేరి తీరుతుంది. ఇది అక్షర సత్యం. అంతేకాదు ఈ యొక్క రాశి వారి యొక్క ప్రతిదినము కూడాను దేవీ దేవతల ఆరాధనలో తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మరీ ముందుకు వెళ్ళండి. సన్నిహిత వర్గాలను మంచి కలయిక ఉంది. ఆధ్యాత్మిక సేవలో పాల్పంచుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు, బంధుమిత్రుల నుంచి కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే పాల్పంచుకుంటారు. కొంత ఆరోగ్య పట్ల అప్రమత్తం అనేది అవసరం. ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో ముందుకు వెళ్తే అంత అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. మరి తదుపరి రాశి ధనుసు రాశి. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మన 3. గతంలో నేను చెప్తాను, మన రెమెడీస్ని ఏదైతే ఫాలో అవుతున్నారో మన ఛానల్లో చెప్తా వచ్చాను. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా సరే ఒక మెసేజ్ చేయండి అని చెప్తున్నాను. మీకు కొంతమంది డైరెక్టర్గా వచ్చి కలిసే వాళ్ళకి కూడా చెప్తున్నాను. వాళ్ళందరూ కూడా ఏదైతే మీరు కొన్ని డబ్బులు ఇచ్చి మీరు అడుగుతుంటే గొడవలు పడుతున్నారో ఆ గొడవలు పడుతున్న వ్యక్తి మళ్ళీ మానసికంగా మాట్లాడుతున్నాడు, అది కోర్టు పరంగా పోలీస్ స్టేషన్ పరంగా రకరకాలుగా వెళ్తున్నాయని చెప్పేసి గత వారంలో వచ్చారు నా దగ్గరికి. నేను చెప్పేది ఒకటేనండి, మీరు డబ్బు ఎవరికి ఇచ్చినా సరే పత్రం ఉండాలి, ఖచ్చితంగా నోటు పత్రం ఉండి ఇవ్వండి. అది అవతల వ్యక్తి దగ్గర కూడా ఒప్పంద సాక్ష్యం తీసుకొని చక్కగా మీరు కడతాడా లేదా అనేది ఆలోచించి ఇవ్వండి. తల్లిదండ్రుల్ని అడిగి ఇవ్వండి. మీ సొంత పెత్తనాలు అయితే చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాదు యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో కోర్టు పరంగా ఈ వారము అనుకూలంగా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు, సన్నిహిత వర్గాన్ని మంచి కలయికుంది, ఆధ్యాత్మిక సేవలో పాల్పంచుకుంటారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో ముందుకెళ్ళండి, అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాదు చదువుతున్న వారే కానివ్వండి, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు కానివ్వండి, నూతనంగా ఏదో కొనాలి, ఏదైనా చేయాలి, వస్తువు కొనాలి, ఎలక్ట్రానిక్ అనే అలా ఆలోచన అయితే ఉందో ఈ వారం అంటే చాలా సజావుగా సాగిపోతుంది. చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అవుతుంది. వచ్చే వారం కల్లా మీరు అద్భుతమైనటువంటి రెమెడీస్తో మీరు ముందుకు రండి. అంతేకాదు ఏదైనా చేస్తే కనుక 100% సక్సెస్ అవుతారు. ఇది 100% సత్యం. అంతేకాదు ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో శనివారం నవగ్రహాలకి చక్కగా నువ్వుల నూనెతో తైలాభిషేకం కనుక చేయిస్తే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి మకర రాశి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క
అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. గతంలో నేను చాలా సందర్భానుసారం చెప్తాను వచ్చాను. మీరు చేసే ప్రతి పని కూడాను ఇలా సంతానం గురించి ఇబ్బంది పడుతున్నారు, కళ్యాణం గురించి ఇబ్బంది పడుతున్నారు అని వివిధ కార్యక్రమాలు చేసినా సరే, దైవ కార్యక్రమాలు చేసినా సరే మాకు కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయండి, అది సక్సెస్ అవ్వట్లేదు అని చెప్తా ఉన్నారు. నేను రెమెడీస్ని ఫాలో అవ్వండి అని చాలామంది చెప్పాను. అది 100కి 100 పాళ్ళు పాటించిన వారు 100% సక్సెస్లో ఉన్నారమ్మా. ఈరోజు కూడా నన్ను వచ్చి కలుస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు కూడాను. నేను ఏ సందర్భంలో ఉన్నా సరే నన్ను కలిసి ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే సక్సెస్ అవుతుంది కాబట్టి మీరు అది పాటించండి. ఎందుకంటే మీరు ఒక కాలు అటు ఒక కాలు 2 పడవల మీద ఎప్పుడు కూడా కాలు వేయకండి. మీరు వెళ్తే ఒక నిటారుగా ఒక పడ మీద వెళ్ళండి. ఎందుకంటే అన్ని విధాలుగా మీరు చూసుకొని అక్కడ ఇక్కడ అంతా చెప్పించుకొని మాట్లాడుతుంటే అది కరెక్ట్ కాదు. 10 మంది 10 రకాలుగా చెప్తారు. ఇదంతా కూడా మన తాళపత్ర శాస్త్రాలను అనుసరిస్తున్నాం కాబట్టి అదే ప్రతి రెమెడీ కూడా మీకు పనికొస్తుంది. మీరు చెయ్యాలి, ఇన్ని వారాలను ఉండాలి. మీరు మొదలు పెట్టాలనుకుంటే 11 వారాలు, 16 వారాలు, 18 వారాలు, 21 వారం ఇలా చేయండి. చేస్తే ఎక్కడైనా సరే మీకు ఆటంకం అనేది ఎదురవ్వదు. ఈలోపే మీరు ఏదైతే అనుకున్నారో అది నెరవేరేటువంటి అవకాశం అవుతుంది. అంతేకాదు ఇక రాశి వారు ఎవరుతున్నారో దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు చేస్తారు, ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. సన్నిహితుల నుంచి మంచిగా లేకుంది. ఆధ్యాత్మికంగా మీరు చేసే ప్రతి పని కూడాను 10 మందికి ఉపయోగపడే పని చేసేటప్పుడు ఎక్కడైనా దేవాలయాల గుళ్ళో చక్కగా భిక్షాటన చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్త్రం కానీ ఏదైనా సరే అల్పాహారం కానీ మీరు కనుక ఇస్తే ఎన్నో వేల కోట్ల పవర్ మీకు దక్కుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ యొక్క రాశి వారు ఎవరుతున్నారో చదువుకుంటున్నవరే కానివ్వండి, చక్కగా చిన్నపిల్లల యొక్క ఎదుగుదల, మానసిక ఎదుగుదల కానివ్వండి, ఆధ్యాత్మికంగా వాళ్ళని తీసుకువెళ్ళండి. ఎలక్ట్రానిక్ నుంచి కొంచెం పిల్లలకు దూరం చేస్తే కనుక వాళ్ళ యొక్క మానసిక ఎదుగుదల చాలా అంటే చాలా మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మికంగా కుటుంబ సతీ సమేతంగా చక్కగా దైవ దర్శనం చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా సరే కోరిక అనుకున్నదైతే సెక్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు ఇది అక్షర సత్యం. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ప్రతినిత్యము కూడాను సోమవారం శివుడికి చక్కగా రుద్రాభిషేకం చేయించుకుంటే కనుక ఎక్కడైనా సరే మీకు విజయం సిద్ధిస్తుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. గతంలో కొన్ని రెమెడీస్ పరంగానే నేను చెప్తా వచ్చాను. ఏదైనా బిజినెస్ చేస్తున్నారని చెప్తున్నారు, ఇలాగ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారని చెప్పారు, ఇలా పోలీస్ రంగంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి అని గతంలో గుడి దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారు. ఇలా మాకు డివోర్స్ మారినప్పటికీ కూడాను అధికారికంగా మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మేము ఇక్కడ ఎన్నిసార్లు మేము ప్రయత్నం చేస్తాం, మేము విఫలం అవుతున్నాము అని చెప్తా వచ్చారు. ఎవరైతే ఉన్నారో ఆ రాశి వారు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. రావి చెట్టుకి, వేప చెట్టుకి ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వారు చక్కగా నానబెట్టినటువంటి శనగలను కనుక ఆ చెట్టు త్వరలో కనుక వేస్తే మీరు ఏదైతే ఎలాంటి ఇబ్బందులు అయితే పడుతున్నారో అలాంటి ఇబ్బంది నుంచి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి మరీ ముఖ్యంగా కొన్ని డిపార్ట్మెంట్స్ పరంగానే అధికారిక ప్రశంసలు రావట్లేదు, కొన్ని చిక్కులు వస్తున్నాయి, విభేదాలు వస్తున్నాయి, ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి, రకరకాలుగా బాధపడుతున్నారు. ఎవరికి బాధపడేటువంటి ఆలోచన చేయకండి. ఎందుకంటే ఎక్కడైనా సరే ఉద్యోగం అనేది మీరు చేయాలి. చేస్తే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఉద్యోగంలో కొన్ని సంవత్సరాల పాటు మీరు ఒక స్థానాన్ని స్థిరపడి ఉంటారు. ఆ స్థానం మారుతుంది, మళ్ళీ అదే కొత్త స్థానాన్ని ఏర్పాటు చేయాలంటే ఏదో ఒక అద్భుతం జరుగుతుందని అనుకోవాలి. మీరు ఏది నిర్లక్ష్యంతో నిరాశతో ఎక్కడ ఉండకండి. మీకు ఎక్కడైనా సరే ఎలాంటి స్థానం బలమైనా చేయండి, ఎక్కడైనా సరే విజయం సిద్ధిస్తుంది. అంతేకాదు ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. దూర ప్రయాణాల్లో తెలియనటువంటి అనుభూతిని అయితే పొందుతారు. సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక బాగోలేదు. దూర ప్రయాణం చేసేటప్పుడు నిమ్మపండుని క్యారీ చేయండి, ఎక్కడైనా సరే మీకు విజయం సిద్ధిస్తుంది. ఆధ్యాత్మిక సేవలో పాల్పంచుకుంటూ చక్కగా శుక్రవారం అమ్మవారికి పసుపు కుంకుమల గాజులు చీర జాకెట్తో చేసి కనుక అమ్మవారికి ఒడిబియ్యం కనుక ఇస్తే ఎక్కడైనా సరే ఏ దేవాలయమైనా సరే మీకు విజయం 100కి 100 రూపాయలు సిద్ధిస్తుంది. అమ్మవారికి ఈ సారి రూపంలో కనుక ఈ ఆషాఢ మాసంలో కనుక అమ్మవారికి నచ్చిన ప్రీతిపాత్రమైనటువంటి పిండి పదార్థాలు కానివ్వండి, ఏదైనా సరే
ఇచ్చినటువంటి స్థలంలో కానీ అమ్మవారి సాక్షాత్కారం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అంతేకాదు ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో ఖచ్చితంగా మీరు ముందుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ఇక మీనరాశి వారు ఎవరైతే అదృష్ట సంఖ్య ఉంది 3. మరి గతంలో నేను చెప్తాను వచ్చాను, సాఫ్ట్వేర్ రంగంలో కనుక ఉన్నవారు ఏదైతే ఉందో సర్వీస్ని గుర్తించి మరి ఒక స్థానాన్ని చేరుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఆ స్కేల్ పెరగాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఒక కంపెనీ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా ఆ స్థానం అంటే మీరు చెప్తున్న 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అలా కష్టపడాలండి. కష్టపడంది ఏది కూడా మన దగ్గరికి కూడా కనీసం రాదు. ఉత్తినే ఏదో వచ్చేసింది అని అంటే అది కరెక్ట్ కాదు. అది కష్టపడకుండా ఎవరికైనా సరే కష్టం విలువ తెలియాలని భగవంతుడు పెడతాడు. కాబట్టి మనకి ఆ కష్టం తెలిసిన తర్వాత ఆ సుఖాన్నే భగవంతుడు కూడా ఇస్తాడు. అన్నీ ఆ భగవంతుడే మనం ప్రసాదిస్తున్నప్పుడు చక్కగా మీరు చేసే ప్రతిదీ కూడాను ఏకాగ్రతగా మీరు చక్కగా తల్లిదండ్రుల యొక్క నమస్కారం తీసుకొని వెళ్ళండి. ఎక్కడైనా మీకు విజయం సిద్ధిస్తుంది. చక్కగా ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడాను ఆ వారాహిమాతని దర్శనం చేసుకోండి. ఎక్కడైనా సరే మీకు విజయం సిద్ధించాల్సింది. ప్రతి ఒక్కరు కూడాను చక్కగా ఆధ్యాత్మిక సేవలో పాల్పంచుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. ఆధ్యాత్మిక సేవలో ఉంటారు. బంధుమిత్రుల నుంచి కూడా సంతోషకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు. మీరు ప్రతిదీ కూడాను ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో ముందుండాలి అని సంకల్పంతో శనివారం నవగ్రహాలకి చక్కగా తైలాభిషేకం నువ్వుల నూనెతో కనుక చేయించుకొని 9 ప్రదక్షిణాలు చేసి సాక్షాత్ ఆ శనీశ్వరుడి స్వామి అనుగ్రహం తీసుకుంటే ఎక్కడైనా సరే ఏలినాటి శని బాధలు మీకు తొలగిపోతాయి. ఖచ్చితంగా చెప్తున్న ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో నూతనంగా ఏదైనా కొనాలని ట్రై చేస్తారు. ముందు అంతేకాకుండా కొత్తగా బిజినెస్ చేసేటప్పుడు అనుభవం చాలా అవసరం. బంగారం కానీ వెండి కానీ కొనేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వారం అంతా కూడాను మీరు ఏదైనా మంచి ఆలోచనలతో చక్కగా దేవీ దేవతల ఆరాధనలో చాలా అంటే చాలా ముందుకెళ్తారు. అంతేగా